వాళ్ళు ఈరోజు మనం అసలు పొయ్యి అవసరం లేకుండా అన్నం ఎలా వండుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఏంటంటే అటువంటి బియ్యం కూడా ఉంటాయా అని మీరు అడగచ్చు. వాటి పేరే మాయా బియ్యం. అసలు దీంతో స్టవ్కి కానీ పొయ్యికి కానీ మనం నీళ్ళు పెట్టాల్సిన పనే లేదు. అయితే అటువంటి బియ్యం ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, అసలు ఎందుకు ఉన్నాయి కూడా చెప్తాను ఇప్పుడు వినండి. అయితే ఈ బియ్యాన్ని మనం కొంచెం సేపు నీళ్ళు వేస్తే వెంటనే మనకు అన్నం రెడీ అయిపోతుంది. అయితే మీరు ఇటువంటి బియ్యం గురించి మీరు ఎప్పుడు వినుండరు. అయితే ఈ బియ్యం గురించి నేను చెప్తాను చూడండి. మరి ఈ బియ్యం పేరు బొకాసాలు. అయితే ఈ బియ్యాన్ని అండి అస్సాం రాష్ట్రంలో ఒక ట్రైబల్ విలేజ్ గిరిజన ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా వాడతారు. అంతేకాదండి బాబు, మన దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు కూడా ఈ బియ్యాన్నే వాడతారు. మరి స్టవ్ గట్ట పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది కదండి, అప్పుడు ఇది బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ బియ్యం మనకు కూడా దొరుకుతాయని చెప్పి సంతోషంగా మన వాళ్ళందరూ అనుకోవచ్చు. అయితే మీరు ఏం చేస్తారంటే కరీంనగర్ జిల్లాలోని శ్రీరాములపల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిపల్లిలో శ్రీకాంత్ అనే ఓ మంచి మనిషి ఉన్నారు. ఆయన రైతు. అయితే ఆ రైతు ఏం చేశారంటే ఓ 9 రాష్ట్రాలు తిరిగి ఈ బియ్యం తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన, తన ఊర్లో ఈ బియ్యాన్ని సేకరించిన తర్వాత అక్కడి నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఈయన పొలంలో వేసి కొన్ని ఎకరాలు సాగు చేశాడు. ఆ చుట్టుపక్కల ఉండే రైతులకు కూడా ఇస్తున్నాడు. ఆ బియ్యాన్ని మిగతా వాళ్ళు ఆ ధాన్యాన్ని ఉపయోగించి వాళ్ళు పంట పండించి వాటి ద్వారా ధాన్యం విత్తనాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఏంటంటే ఈ విత్తనాలు కూడాను మళ్ళీ వచ్చే విధంగానే, అంటే రెండోసారి వచ్చే విధంగా ఉన్న విత్తనాలే ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా కావాలంటే తెచ్చుకోండి. మా అసలు విషయం చెప్పలేదండి బాబు. మరి వండుకోవడానికి స్టవ్ అక్కర్లేదు, పొయ్యి అక్కర్లేదు, ఇంకెలాగ వండుకోవాలి అని మీరు అనుకోవచ్చు. మరి అయితే ఈ బియ్యాన్ని మనం చన్నీళ్ళు పోసామనుకోండి చల్లని అన్నంలాగా అయిపోతుంది. అదే వేడి నీళ్ళు వేసామనుకోండి వేడి అన్నం అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి కూరతో పని లేదండి, ఉత్త అన్నాన్ని తినేయచ్చండి బాబు. కాబట్టి ఇటువంటి వింత వింత దేవుడు మనకు చాలా కనిపెట్టించాడండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అండి.